ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రాంబాబు. హేబియస్ కార్పస్ అంటే మీలో ఎంతమందికి తెలుసు? హేబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి సంబంధిత కుటుంబ సభ్యులకు, ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ తెలియపరచకుండా, అలాగే ఆ వ్యక్తిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నట్లయితే, అన్లాఫుల్ డిటెన్షన్లో ఉంచినట్లయితే, అంటే అక్రమంగా ఆ వ్యక్తిని దాచి ఉంచినట్లయితే ఆర్టికల్ 32 అండ్ 226 ప్రకారంగా ఆనరబుల్ హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ సంప్రదించవచ్చు, సంబంధిత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే. అలా సంప్రదించిన తర్వాత హైకోర్టు వారు తప్పనిసరిగా వారికి ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది. ఆ అన్లాఫుల్గా అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఈ ఆర్డర్నే మనం రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ అని అంటామన్నమాట. అలా పాస్ చేసిన వెంటనే ఆ వ్యక్తిని సంబంధిత పోలీసు అధికారులు తప్పనిసరిగా 24 గంటల లోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అలా ప్రవేశపెట్టకపోతే కనుక తప్పనిసరిగా ఆ వ్యక్తుల మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వారి యొక్క ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది హేబియస్ కార్పస్ అంటే. కాబట్టి నేను ఇది సామాన్య ప్రజలకు మాత్రమే తెలియజేస్తున్నాను. ఎక్స్పర్ట్స్ కానీ సీనియర్లకు కానీ నేను ఈ విషయాలు చెప్పట్లేదు. దయచేసి అన్యదా భావించకుండా నేను చెప్పే విషయాలు ఒక సామాన్యులకి అర్థం చేసుకుంటారనే విషయాల్ని మీ ముందుంచుతున్నాను. జై హింద్.